సొసైటీలో ఒకప్పుడు ఓన్లీ మెన్ వర్క్ చేసేటోళ్ళు, ఇప్పుడు ఆడోళ్ళు బయటికి వచ్చిన తర్వాత చేతికి డబ్బులు వచ్చిన తర్వాత ఫ్రీడమ్ పరిచయం అయింది. అవును. ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది? డబ్బుల వల్ల. మొగోడి కంట్రోల్ నుంచి బయటికి వస్తుంది. సో మంచి మొగోళ్ళు ప్రొటెక్ట్ చేసిర్రు, కానీ మంచి మొగోళ్ళు తక్కువ ఉన్నారు సొసైటీలో. ఎక్కువ మంది ఎక్స్ప్లాయిట్ చేసే మొగోళ్ళు ఉన్నారు. అందుకే ఇన్ని రేప్ క్రైమ్లు, మర్డర్ క్రైమ్లు ఇన్ని అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆడోళ్ళు మొత్తం సొసైటీలోకి వచ్చి ఒకసారి ఫ్రీడమ్ పరిచయం అయిన తర్వాత, ఓహో మా అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలంతా వీళ్ళందరూ ఉన్నది సంతోషంగా లేరు, కంట్రోల్లో ఉండి అడ్జస్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక బయటికి పోయి నా స్వేచ్ఛని నేను అనుభవించే ధైర్యం కానీ, సేఫ్టీ కానీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ లేక నోరు మూసుకొని వీలైనంతలో ఉన్న దాంట్లో సంతోషం చూసుకుంటూ బ్రతికారు. మనం ఏమవుతుందంటే, మీకు పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకంటే ఈ 7 జనరేషన్స్ నుంచి మనకి డిఎన్ఏలో మెమరీ పాస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి హెరిడిటరీ డిసీజెస్ అంటారు. మా తాతకుండే బట్టతల్ల నాకు వచ్చింది అని అబ్బాయిలు అంటారు. అట్లా మనకి 7 జనరేషన్స్ నుంచి మన డిఎన్ఏలో మెమరీ పాస్ అవుతుంది.